హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇది వచ్చి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో తెప్పోత్సవాలు జరుగుతున్నాయని చెప్పాను కదండి. సో అక్కడికైతే వెళ్ళాము. ఇలా తెప్ప పైన స్వామివారు ఊరేగుతున్నారు. సో ఉత్సవమూర్తులను ఇలా ఊరేగిస్తున్నారు. సో ఇక్కడ 3 రోజులు జరుగుతుందండి తెప్పోత్సవాలు అనేది ఈ ఆలయంలో. సో ఇలా 3 రోజులు కూడా ఇలా తెప్ప పైన ఉత్సవమూర్తులను ఇలా ఊరేగిస్తారన్నమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపుకి అలా తిప్పుతూ హారతి ఇస్తున్నారండి. మళ్ళీ ఇంకొక వైపుకి అలా మారుస్తున్నారు. ముందు వచ్చేసరికి అటువైపుకి తిరుగుంది, మెల్లగా ఒక్కొక్క వైపుకి ఇలాగా. సో ఇటువైపు ఉన్న వాళ్ళకు కూడా స్వామివారు క్లియర్గా కనిపిస్తారు. ఇప్పుడు హారతి అయితే ఇస్తున్నారు స్వామివారికి, అమ్మవార్లకి. ఇలా హారతి ఇచ్చి ఈ వైపుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా హారతి చూపిస్తున్నారు. కానీ చాలా చాలా బాగుందండి. ఇక్కడ పాటలు పాడడానికి వచ్చారు, అలాగే వీణ వాయిస్తున్నారు, అలాగే మేళతాళాలు ఉన్నాయి. ఇలా తెప్పోత్సవాలు అయితే చాలా బాగా ఘనంగా నిర్వహించారు. సో ఈరోజు కూడా ఉంది. ఇంకా ఇంతటితో వచ్చేసామండి ఇంకా అక్కడి నుంచి. సో చాలాసేపు ఉన్నాము. సో లోపలికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని అయితే ఇంకా మేము బయలుదేరిపోతున్నాము. ఇంకొక రోజు ఈ సోమవారంతో ఈరోజుతో కంప్లీట్ అవుతుంది. ఈరోజు సాయంత్రం కూడా వెళ్ళాలి. సో ఇక్కడి నుంచి అయితే వచ్చేసాము. సో ఇదైతే ఇంకా ఇంటి పైన టెర్రస్ పైన అండి. నిన్న సాయంత్రం వెళ్ళాను. సో అక్కడైతే ఇలా చిక్కుడు మొక్కలు పాతవన్నీ తీసేసాను కదండి. ఇంకా పక్కనే చిన్న చిన్నగా ఉన్నవన్నీ వచ్చాయి మళ్ళీ. సో అలాగే బంతినారు కూడా ఇలా వస్తుందండి. మొక్కలు తీసేసాను, ఆ పువ్వులు అలా రాలిపోయి సో ఇలా చిన్న చిన్న బంతి మొక్కలు అనేవి వచ్చాయి. అసలు మొత్తం అంతా కూడా చాలా చోట్ల వచ్చాయండి ఇలా బంతినారు, చాలా చోట్ల వచ్చాయి. ఇదంతా లైనప్ చేయాలి. అలాగే జామ చెట్టుకి పూత వస్తుంది, రాలిపోతుందండి. ఇదిగోండి ఇప్పుడైతే ఇది ఉంది. కింద ఫస్ట్ వచ్చిన కొమ్మ వీడియోలో చూపించాను మీకు, అవి అయితే రాలిపోయాయి. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. ఇవి ఎంతవరకు ఉంటాయో తెలియదు. అలాగే మీకు అమావాస్య వీడియోలో నేను మందార మొక్కలు తీసుకొచ్చాను కదండి. సో నారుతో వేర్లతో పెట్టాను. సో ఇదైతే బతికిందండి. ఇది చూడండి వస్తుంది. అదే ఇది ఇంకొక మొక్క అండి. ఇదైతే ఇంకా కదిపేశారు. ఇది సరిగ్గా రాలేదు, ఇంకా ఏమైతే రాలేదు ఇందులో నుంచి. అలాగే పాలకూర విత్తనాలండి ఇదంతా కూడా. సో ఇదంతా కూడా తీసేద్దాం అనుకున్నానండి. ఇలా విత్తనాలు అయితే వస్తున్నాయి కదా, ఇదిగోండి చూడండి ఎంత చిన్న విత్తనాలు. ఇది పాలకూర విత్తనాలండి, ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. సో మొత్తం అంతా వచ్చాయి. క్వాలిటీ చాలా బాగా వస్తుందండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి విత్తనాలు ఎలా ఉన్నాయో. సో ఇదంతా కూడా ఇంకా విత్తనాలన్నీ కూడా వచ్చాక ఇంక ఇవి కట్ చేసిన తర్వాత ఇంకా మొత్తం అంతా తీసేసి వేరే మొక్కలు వేస్తానండి ఇంక ఇక్కడ. సో విత్తనాలు ఉన్నాయి కదా ఇంకా తీసుకుందాం అన్నట్టుగా నేను ఇంకా ఇదంతా క్లియర్ చేయలేదు ఇక్కడ. చూడండి ఇదంతా విత్తనాలు చిన్న చిన్నగా. సో ఇదంతా కూడా ఈ పొడుగ్గా అంతా మొత్తం కూడా అవే ఉన్నాయండి. మొత్తం వచ్చిన ఆ విత్తనాలు పడి మళ్ళీ ఆకుకూర వచ్చేది కూడా ఉంది. సో ఇవన్నీ తీసేసిన తర్వాత ఇంకా పాలకూర ఎంతవరకు అయితే ఉందో అదంతా తీసుకుని మొత్తం అంతా క్లియర్ చేసేస్తానండి. ఇదంతా కూడా బాగా పెరిగిపోయాయి. సో ఇది నిన్న ఈవినింగ్ వరకు ఉన్న వీడియో అండి ఇది. ఇంకా ఇది వచ్చి ఈరోజు మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగ్ ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ముగ్గులు అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇలా పూజ గదిలో అంతా కూడా క్లియర్ చేసుకుని సర్దుకుని ఇలా కామాక్షి దీపం అయితే వెలిగించుకుని ఇలా పువ్వులతో మొత్తం అంతా కూడా అలంకరించుకున్నాను. తెప్పోత్సవాలు ఈ రోజుతో అయితే ముగుస్తాయండి గుడిలో.
ఈరోజు సాయంత్రం మళ్ళీ 6:30 నుంచి మొదలవుతాయి. 6:30 నుంచి ఇంకా మేము లాస్ట్ వీక్ నిన్న వెళ్ళిందైతే 7 తర్వాత వెళ్ళాము. ఇంకా 7 తర్వాత వెళ్ళి చూసుకుని ఇంక వచ్చేసరికి 8:30 అలా అయిపోయింది. సో ఈరోజు కూడా వెళ్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.